మున్నార్లో చెన్నై ఎక్స్ప్రెస్ సినిమా తీసినప్పుడు షారూక్ ఖాన్ ఈ హోటల్లో ఉన్నాడంటండి. அதில் அவங்கவுங்க ரிசோர்ட்டு பின்ன வீடு எல்லாம் வச்சு அப்படி செட்டில் மேலே இருக்குது ఇంజనీరింగ్ కాలేజ్. అదా ఇదంతా కంపెనీ వాళ్ళు వర్కర్స్కి ఇచ్చిన క్వార్టర్స్ చూసారు కదా. టీ ప్లాంటేషన్లో వాళ్ళు చేసే వర్కర్స్కి ఇచ్చిన క్వార్టర్స్, వాళ్ళ హౌజెస్ అనమాట. ఆ పైన ఉండేది ఒక ఇంజనీరింగ్ కాలేజ్. ఇది మున్నారు పైన ట్రీ ల్యాండ్స్ ఉన్నాయి చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కలర్స్. వాళ్ళకి రెంట్ లేదు, వాళ్ళకి అది జస్ట్ వాళ్ళు వర్కర్స్ ఇక్కడే పర్మనెంట్గా ఇక్కడే ఉంటారనమాట. చూడడానికి ఎంత బాగుందో చూడండి. పైన టీ ప్లాంట్స్, బ్యూటిఫుల్గా ఉంది ఇది. చూసారు కదా. దిస్ ఈజ్ మున్నార్ కాలనీ, వర్కర్స్ కాలనీ అంట. అంతా రిసార్ట్స్ అన్నమాట, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉండడానికి ఉండే రిసార్ట్స్. చూడండి, మనం ఫ్లవర్ గార్డెన్కి వచ్చున్నాము. ఫ్లవర్ గార్డెన్ కూడా మీకు చూపిస్తాను. ఇది ఒక ఫ్లవర్ గార్డెన్కి వచ్చున్నాము చూడండి. ఈ క్లైమేట్లోనే ఈ ఫ్లవర్స్ వస్తాయండి. నేను చూస్తున్నా కదా, అబ్జర్వ్ చేస్తున్నా కదా. ఇటువంటి ఫ్లవర్స్ మన ఏరియాలో అయితే రాదు, ఫారెన్లో కూడా వస్తుంది అనమాట. అమెరికా అటువంటి క్లైమేట్లో కూడా వస్తుంది. చూసారు కదా ఎంత బాగున్నాయి ఫ్లవర్స్. మనం తీసుకెళ్ళి వేసినా కూడా రావన్నమాట. ఇది అల్జియా సిమ్సిమ్ అనే ఫ్లవర్స్ అంట ఇవి. చూసారు కదా, మందారకి రోజుకి మధ్యలో ఉంది. ఇందులో వెరైటీస్ కూడా ఉంది, రెడ్ ఉంది, పింక్ ఉంది. చూడండి, ఈ పైన చూడండి. చూసారు కదా, యాండ్రియానం ప్లాంట్ లీవ్స్ ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. మామూలుగా మన ఏరియాలో అయితే చిన్న చిన్నవి కనపడతాయి, ఇది ఒక అడవిలాగా ఉంది. చూసారు కదా, ఇదంతా ఇండియన్ అజాలియా ప్లాంట్ అంట. మందారకి రోజుకి మధ్యలో ఉన్నాయి. వైట్ ఉంది, పింక్ ఉంది, రెడ్ ఉంది. ఇదేమో గుజ్మానియా చెర్రీ అటండి మనకి. చూసారు కదా, గుజ్మానియా చెర్రీ. ఇది రోయో. ఇది తెలుసు కదా, ఫారెన్ మొక్క. ఇక్కడ చూడండి, ఇట్లాంటి మొక్కలన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఫారెన్ క్లైమేట్కి బాగా వస్తాయి. ఇది కేరళలోని మున్నార్లో ఈ క్లైమేట్ దీనికి సూట్ అయింది కాబట్టి ఇక్కడే మనకి కనపడుతుంది అనమాట. చూసారు కదా, ఇది స్నేక్ ప్లాంట్. ఈ స్నేక్ ప్లాంట్స్లో చాలా రకాలు ఉన్నాయి. మన ఏరియాలో కూడా ఇవి బాగా చేసుకోవచ్చు, బాగా వస్తాయి అన్నమాట. మన ఏరియాలో కూడా వస్తాయి. ఇవన్నీ మన ఏరియాలో కూడా వస్తాయండి. ఇవి కూడా వస్తాయి, మీకు తెలుసు కదా ఈ ప్లాంట్స్. ఇది జినియా ప్లాంట్. జినియా ప్లాంట్ కూడా ఇక్కడ పెరిగినంతగా మన ఏరియాలో పెరగదు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, ఆల్ కలర్స్ ఉన్నాయి. ఎంత పెద్ద ఫ్లవర్స్ ఈ క్లైమేట్కే సూట్ అవుతాయి అన్నమాట. ఇది కొలేరియా ప్లాంట్ అట, ఇదేమో మ్యాచ్ స్టిక్ ప్లాంట్ అట. ఇవన్నీ మన ఏరియాలో మన క్లైమేట్కి పెరగదు. ఇది చూసారా, నేను లాస్ట్ వీడియోలో పెట్టాను స్మాల్ పైనాపిల్. ఇది పైనాపిల్ ప్లాంట్. ఈ జినియా ఫ్లవర్స్ చూడండి ఎంత బాగుందో, కలర్స్గా ఉంది. అసలు ఇంత పెద్ద ఫ్లవరు నేను ఎప్పుడు చూడలేదండి. మీరు ఏమైనా చూస్తున్నారేమో తెలియదు. ఎంత పెద్ద ఫ్లవర్ చూడండి. చూసారు కదా, ఇది రోజ్ ప్లాంట్ అనుకున్నారు, రోజ్ ప్లాంట్ అయితే కాదు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ జినియా ప్లాంట్. ఇవి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది వన్ టైప్ ఆఫ్ రోజ్ ప్లాంట్. ఇది చూడండి బ్యూటిఫుల్.
ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ చూడండి. ఇది క్రైసాంతిమం, మన ఏరియాలో కూడా వస్తుంది ఇది. స్మాల్ జినియా, ఈ రోజ్ ప్లాంట్. ఇవన్నీ రోజ్, చిట్టి రోజా అంటారు కదా అది. పులుగుంది ఫ్లవర్. ఇవన్నీ రోజ్ గార్డెన్. ఎంత పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. ఇది చూసారు కదా, క్రైసాంతిమంలోనే ఇంకొక వెరైటీ. ఇది మీరు అసలు ఎప్పుడు చూసుండరు. ఈ ఫ్లవర్ గుత్తి ఫ్లవర్ చూడండి. ఇక్కడ చూడండి, అసలు ఈ ఫ్లవర్స్ కూడా నేనైతే ఎప్పుడు చూడలేదు. మీరు ఏమైనా చూసారా? ఇది చూడండి, మాల కట్టినట్టుంది. ఈ